the weight of an element, the weight of an element, నువ్వు ఏ ఎలిమెంట్ అని తీసుకో, the weight of an element, the weight of the element that combines with 1 gram of hydrogen, 1 gram of hydrogen తో ఓకే మనం తీసుకున్న ఎలిమెంట్ 1 gram of hydrogen తో రియాక్ట్ అయితే ఎంత వెయిట్ అయితే రియాక్ట్ అయిందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వలెంట్ వెయిట్ అంటారమ్మా. ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏంటంటే వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, మనం తీసుకున్న ఎలిమెంట్ 1 gram of hydrogen తో గానీ ఆర్ 8 grams of oxygen, 8 grams of oxygen, 8 grams of oxygen లేదా 35.5 grams of Cl అలా కొన్ని ఫిక్స్ ఉంటాయరా, ఆ వాల్యూస్ తో సో ఆ ఎలిమెంట్ హైడ్రోజన్ తో రియాక్ట్ అవ్వట్లా, అప్పుడు ఇట్ ఈస్ మేడ్ టు రియాక్ట్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు 8 grams ఆఫ్ ఆక్సిజన్ తో ఎన్ని గ్రామ్స్ అయితే రియాక్ట్ అయిందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వలెంట్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫర్ అన్నాడు. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫర్? ఇందులో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫర్ ఎంత అన్నాడు. ఈ మన కాంపౌండ్ బట్టి చూసుకుంటే 32 grams of sulfur reacts with how many grams of oxygen? 32 grams of oxygen అమ్మ. సో మనకి ఈక్వలెంట్ వెయిట్ కావాలంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి? 8 grams. సో 8 grams తో రియాక్ట్ అయితే హౌ మచ్? 8 వచ్చింది. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ SO2 ఈజ్ 8 అమ్మ. అదే మనకి let us take it as SO3 అమ్మ. SO3 తీసుకున్నాం, ఇందులో 32 grams of sulfur reacts with how many grams of oxygen? 48 grams of oxygen. 63 is 48 grams of oxygen. అయితే ఈక్వలెంట్ వెయిట్ కావాలంటే ఆక్సిజన్ అంటే ఎప్పుడు ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి? 8 grams తీసుకోవాలరా. అంటే 32 into 8 divided by 48. 6 8 are 48 రా. అంటే 6 5 are 30. 5.30 అంటే 20 ఉంది, 20 అంటే 5.33 అమ్మ. 5.33 అంటే ఇక్కడ చూడు, ఇక్కడ సల్ఫరే ఇక్కడ సల్ఫరే అమ్మ. సో ఈక్వలెంట్ వెయిట్ ఒక దాంట్లో 8 వచ్చింది, ఇంకో దాంట్లో 5.33. అంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ డస్ నాట్ రిమైన్స్ కాన్స్టెంట్ అమ్మ. ఇట్ మే బి చేంజెస్ ఫ్రమ్ కాంపౌండ్ టు కాంపౌండ్. కాంపౌండ్ టు కాంపౌండ్ మారుతా ఉంటుందిరా. ఓకే సార్, ప్రతిసారి ఇలా కనుక్కోవాలంటే కష్టం కదా సార్. అప్పుడు ఎలాగా అంటే సింపుల్ గా ఇంకో టెక్నిక్ ఏం చెప్పారంటే మా ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు అటామిక్ వెయిట్ బై వాలెన్సీ. అటామిక్ వెయిట్ బై వాలెన్సీ చెప్పచ్చమ్మా. అటామిక్ వెయిట్ బై వాలెన్సీ. ఒక కాంపౌండ్ ఇచ్చేసి ఈక్వలెంట్ వెయిట్ ఎంత అంటే అటామిక్ వెయిట్ బై వాలెన్సీ. సో అటామిక్ వెయిట్ ఆఫ్ సల్ఫర్ 32, వాలెన్సీ అంటే మన భాషలో ఇక్కడ ఆక్సిడైజ్డ్ స్టేట్ అమ్మా. వాలెన్సీ అంటే ఇక్కడ మన భాషలో ఆక్సిడైజ్డ్ స్టేట్. సో 38 బై ఆక్సిడైజ్డ్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ప్లస్ 4 అంటే 4, దట్ ఈస్ ఈక్వల్ టు 8 అమ్మా. ఇక్కడ 32 బై ఆక్సిడైజ్డ్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ 6 సల్ఫర్ యొక్క ఆక్సిజన్ స్టేట్ 6, దట్ ఈస్ ఈక్వల్ టు 5.33 అమ్మ. 5.33 ఇలా ఒక కాంపౌండ్ ఇచ్చేసి కనుక్కోమంటాడా. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ అంటాడమ్మా. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ అంటే వాట్ ఈస్ ద ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ ఐరన్ +2. ఓకే అంటే కాంపౌండ్ మొత్తం కనుక్కోమన్నా కూడా అలాగే విధంగా కనుక్కోవచ్చురా. ఓకే ఇదన్నీ తర్వాత వస్తాయి, ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలాగా ఎప్పుడైనా సరే ఒక కాంపౌండ్ ఇచ్చేసి అందులో ఒక ఎలిమెంట్ ఎక్క, నాట్ ది కాంపౌండ్ మాలిక్యులర్ వెయిట్, మొత్తం ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ది కాంపౌండ్ అడగల, ఒక ఎలిమెంట్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ అడిగినప్పుడు ఇఫ్ దే ఆస్క్ టు ఫైండ్ అవుట్ ది ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ఏ గివెన్ కాంపౌండ్, మనం తీసుకున్న కాంపౌండ్ లో ఎలిమెంట్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ కనుక్కోమన్నప్పుడు అటామిక్ వెయిట్ ఆఫ్ దట్ ఎలిమెంట్, నాట్ ది మాలిక్యులర్ వెయిట్, అటామిక్ వెయిట్. ఓకే అటామిక్ వెయిట్ వేసుకోవాలరా. ఓకే ఇందులో ఒకవేళ ఉట్నే N2H4, వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ N2H4 అడిగాడు. ఇక్కడ నైట్రోజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ వచ్చేటప్పటికల్లా 2x
plus 4 is equal to 0. X is equal to minus 2. X is equal to minus 2, correct. So equivalent weight of nitrogen ante atomic weight of nitrogen 14/2, that is equal to 7. మనం ఇప్పటి వరకు మాట్లాడేది ఎలిమెంట్ ఇన్ ఏ కాంపౌండ్. మనం తీసుకున్న కాంపౌండ్ లో ఎలిమెంట్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ కనుక్కోమంటే చేసే టెక్నిక్. అలా కాకుండా ఇఫ్ ది ఆస్క్ టు ఫైండ్ అవుట్ ది ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ది కాంపౌండ్, మొత్తం కాంపౌండ్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ కనుక్కోమంటే ఎలాగా, ఇది ఎలిమెంట్స్ ఇచ్చి కాంపౌండ్ ఇచ్చి అందులో ఉన్న ఒక ఎలిమెంట్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ కనుక్కోమంటే చేయాల్సిన టెక్నిక్ అమ్మా. ఓకే, అంటే సింపుల్ గా అటామిక్ వెయిట్ బై వాలెన్సీ రా, అటామిక్ వెయిట్ బై వాలెన్సీ, ఇది ఒకటమ్మా. ఇప్పుడు కాంపౌండ్స్ వచ్చేటప్పటికల్లా ఎలాగా, హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ ది ఈక్వలెంట్ వెయిట్ ఫర్ ది కాంపౌండ్స్. కాంపౌండ్స్ కనుక్కునేటప్పుడు నోట్స్ పెట్టానమ్మా, నిన్న ఈక్వలెంట్ వెయిట్ సంబంధించిన నోట్స్ పెట్టా, ఎవ్రీథింగ్. ఓకే, అందులో ప్రతి పాయింట్ కవర్ చేయాలంటే మన వల్ల కాదు కాబట్టి నోట్స్ పెట్టా, అవి నోట్స్ పెట్టుకుని చాలుగా. రైట్, అందులో కాంపౌండ్ బట్టి మారుతా ఉంటదిగా. ఫర్ యాసిడ్స్ కమ్మా, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అన్ యాసిడ్ ఇస్ ఈక్వల్ టు, ఈక్వలెంట్ వెయిట్ కావాలంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది యాసిడ్ డివైడెడ్ బై బేసిటీ అంటారమ్మా. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై basicity అంటారు. basicity అంట we can also call as number of replaceable H atoms రా, number of replaceable H atoms. మనం ఏం చెప్తామంటే యాసిడ్ లో ఎన్ని H ఉంటే అన్ని రా, డైరెక్ట్ గా ఎన్ని H ఉంటే అన్ని. అంటే HCl తీసుకున్నాం అనుకోమా, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై H ఎన్ని ఉన్నాయి 1, అలాగే H3PO4 H3PO4 మాలిక్యులర్ వెయిట్ బై 3. మీరు మాలిక్యులర్ వెయిట్ మీరు కనుక్కోవాలి చిన్న, మాలిక్యులర్ వెయిట్ బై 3. HNO3 మాలిక్యులర్ వెయిట్ బై 1. కానీ ఇందులో ఎక్సెప్షన్స్ ఉన్నాయిరా. ఎక్సెప్షన్స్ ఏంట్రా అంటే, ఒకటి H3PO2 అమ్మ, H3PO2. ఓకే, ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 1, బేసిటీ 1 అమ్మ. అలాగే H3PO3 రా, ఫాస్ఫరస్ యాసిడ్, H3PO3 యొక్క బేసిటీ 2 అమ్మ. అలాగే H4P2O5 పైరోఫాస్ఫరస్ యాసిడ్, మాలిక్యులర్ వెయిట్ బై 2. అలాగే ఇంకోటి బోరిక్ యాసిడ్ అమ్మ, బోరిక్ యాసిడ్. ఎక్సెప్షన్స్ రా, మాలిక్యులర్ వెయిట్ బై 1, మాలిక్యులర్ వెయిట్ బై 1. మిగతా ఏ యాసిడ్ తీసుకున్నా కూడా ఎన్ని హెచ్లు ఉంటే అన్నేరా, మిగతా ఏ యాసిడ్ తీసుకున్నా కూడా ఎన్ని హెచ్లు ఉన్నా అంతే. కానీ ఈ 4కి ఎక్సెప్షన్ గుర్తుంచుకోవాలమ్మా, 4కి ఎక్సెప్షన్. అలాగే సార్ ఇలా కాకుండా వాడు ఎగ్జామ్ లో ఈక్వేషన్ ఫార్ములా ఇస్తాడు, ఈక్వేషన్ ఫార్ములా ఇస్తాడు. ఈక్వేషన్ ఫార్ములా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 ప్లస్ NaOH, H2SO4 ప్లస్ NaOH, H2SO4 ప్లస్ NaOH we get మొత్తం బ్యాలెన్స్ చేయాలని. ఓకే, NaHSO4 ప్లస్ వాటర్ ఇలా ఇస్తాడమ్మా. సార్ వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్? తక్కువని మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడే కదా చెప్పాం, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అన్ యాసిడ్. బేస్ అడగడు, యాసిడ్ అడుగుతాడమ్మా. ఎన్ని హెచ్లు ఉంటే అన్నే కదా సార్ చెప్పింది. ఓకే, నో ఎక్సెప్షన్, ఓన్లీ 4 కేసులోనే. బట్ H2SO4 ఎక్సెప్షన్ కేసులో లేదు కాబట్టి M/2 అంటాం. బట్ క్వశ్చన్ లో ఇలా ఈక్వేషన్ ఫామ్ లో ఇచ్చినప్పుడమ్మా, ఈక్వేషన్ ఫామ్ లో ఇచ్చినప్పుడు షార్ట్ కట్ ఏంట్రా అంటే మనకి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అన్ యాసిడ్ ఇస్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఫార్మ్డ్. అంటే ఏంటి, ఫస్ట్ లో కూడా చెప్పా, ఎన్ని హైడ్రోజన్స్ రీప్లేస్ అయినా చూసుకోవాలరా. అవుట్ ఆఫ్ 2 హైడ్రోజన్స్ ఓన్లీ 1 హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్, ఇంకో హైడ్రోజన్ అలాగే ఉంది. అంటే ఇవన్నీ గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి మనం ఎలా చెప్తామంటే, ఒక యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ జరిగినప్పుడు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అన్ యాసిడ్ కావాలంటే మాలిక్యులర్ వెయిట్ బై నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఫార్మ్డ్, ఎన్ని వాటర్ మాలిక్యూల్ ఫార్మ్ అయినా చూసుకోవడం. అలా ఇవ్వాల వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నాడు. ఈక్వేషన్ ఏం చెప్పలా,
అలా అన్నప్పుడు ఇంకా నువ్వు గొడవ లేదు, మాలిక్యులర్ వెయిట్ బై హెచ్ రా, మాలిక్యులర్ వెయిట్ బై హెచ్. ఈక్వేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు మాత్రం చూసుకోండి జాగ్రత్తగా, ఎన్ని హెచ్లు కాదమ్మా, దీన్ని ఒరిజినల్ బేసిస్ రాయకూడదురా, ఎన్ని వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయినాయి, లేదు సార్ ఇచ్చిన యాసిడ్ లోంచి సాల్ట్ ఫామ్ అయినప్పుడు ఎన్ని హెచ్లు రీప్లేస్ అయినాయో చూసుకోవడం, దాంతో డివైడ్ చేయాలమ్మా, రైట్. అలా కాకుండా మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయా మా, కార్బాక్సిలిక్ యాసిడ్ ఇవన్నీ మినరల్ యాసిడ్స్ రా. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే RCOOH, అలాంటి వాటికి ఏంటి, ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ COOH గ్రూప్స్ రా, నెంబర్ ఆఫ్ COOH. హెచ్లు కాదమ్మా, మామూలుగా మనం గుర్తుంచుకునేది హెచ్లు అని చెప్పాము కానీ ఓకే, ఎక్సెప్షన్ పక్కన పెట్టు. యాసిడ్లకి ఇలాంటి కార్బాక్సిలిక్ యాసిడ్లకి అయితే మనం ఏం తీసుకోవాలి, COOH గ్రూప్స్ లెక్కేయాలరా. ఫార్మిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ అంటే మాలిక్యులర్ వెయిట్ బై 1 అమ్మా, మాలిక్యులర్ వెయిట్ బై 1. ఆక్సాలిక్ యాసిడ్, చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడ, ఆక్సాలిక్ యాసిడ్ అంటే మనం ఇలా లెక్కేసుకుని సార్ మాలిక్యులర్ వెయిట్ బై 2 and the molecular weight of oxalic acid 40, 50, 90 and the equivalent weight is 45 అంటాడు. తప్పమ్మా, ఆక్సాలిక్ యాసిడ్ ఎప్పుడు చెప్పినా సరే we should consider 2 వాటర్ మాలిక్యూల్, పక్కన వాటర్ మాలిక్యూల్ కూడా తీసుకోవాలి. అది చెప్పడు, ఆక్సాలిక్ యాసిడ్ అంటే వాటర్ ఉండాల్సిందరా, వితౌట్ వాటర్ we should not consider. వాడు పర్టికులర్ గా ఎన్హైడ్రస్ ఆక్సాలిక్ యాసిడ్ అని చెప్పినప్పుడే we should remove this 2 water molecule. ఆక్సాలిక్ యాసిడ్ అన్నా క్రిస్టలైన్ ఆక్సాలిక్ యాసిడ్ అన్నా ఇంకేం చెప్పలే, ఆక్సాలిక్ యాసిడ్ అన్నాడు అంటే కంపల్సరీగా వాటర్ తీసుకోవాలరా. ఎన్హైడ్రస్ అని పేరు చెప్పినప్పుడే వాటర్ వదిలేసి అప్పుడు ఈక్వలెంట్ వెయిట్ 45, బట్ అక్కడ ఏం చెప్పలేదంటే కంపల్సరీగా వాటర్ తీసుకోవాలరా. అప్పుడు కూడా మాలిక్యులర్ వెయిట్ బై 2, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ డాట్ 2H తో కలిపి 126 by 2 that is equal to 63 అమ్మా, that is equal to 63. సో గుర్తుంచుకోవాలరా, ఎన్హైడ్రస్ అని పేరు చెప్తేనే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ 45. ఎన్హైడ్రస్ అని చెప్పలా, ఆక్సాలిక్ అన్నా క్రిస్టలైన్ ఆక్సాలిక్ యాసిడ్ అన్నా పక్కన వాటర్ తీసుకోవాలి, మరి మర్చిపోకూడదురా. ఓకే, తీసుకున్నప్పుడు ఈక్వలెంట్ వెయిట్ 126 by 2 63. అలాగే ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ అడిగినా అంతే. మిగతా వాటి గురించి వాటర్ గురించి చెప్పడు కదమ్మా, ఒక్క ఆక్సాలిక్ యాసిడ్ మాత్రం వాటర్ గురించి చెప్తాడు. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికల్లా మూడో కేటగిరీ వచ్చేటప్పటికల్లా బేసెస్ అమ్మ, బేసెస్ అసలు గొడవే లేదురా, మాలిక్యులర్ వెయిట్ బై ఎసిడిటీ అమ్మ, నో ఎక్సెప్షన్. ఎసిడిటీ అంటే ఏంట్రా అంటే మనం తీసుకున్న బేస్ లో ఎన్ని ఓహెచ్లు ఉంటే అన్నిరా, మనం తీసుకున్న బేస్ లో ఎన్ని ఓహెచ్లు ఉంటే అన్ని, ఎక్సెప్షన్ అనేది లేదమ్మా, ఎక్కడా కూడా ఎక్సెప్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అన్నాడు, అల్యూమినియం హైడ్రాక్సైడ్ అంటే M/3 అమ్మ. సార్ ఈక్వేషన్ ఫామ్ లో ఇచ్చిన, ఇలా ఈక్వేషన్ లో ఇచ్చిన, విడిగా ఇచ్చిన బేసిటీ ఆఫ్ ది ఎసిడిటీ ఆఫ్ ది బేసిస్ మారవు, యాసిడ్స్ కే మారతాయి తప్ప బేసిస్ కి ఈక్వేషన్ లో ఉన్నా ఈక్వేషన్ లో లేకపోయినా ఒకటే. మరి వాట్ విల్ బి ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ BOH టేకెన్ ట్రైస్? సార్ M/, ఎంత పెట్టాలరా, 1 పెట్టాలా 3 పెట్టాలా? M/3 M/1 చూసుకోండి. 3 సాత్విక్ ఓకే, 1 చెప్పాడు, సాత్విక్ గడు 1 చెప్పాడు, రాహుల్ రామన్ గడు 1 రైట్. మా నేను ఏం చెప్పాను, బేసిస్ కి నో ఎక్సెప్షన్, బేసిస్ కి నో ఎక్సెప్షన్, బట్ ఇట్ ఈస్ బోరిక్ యాసిడ్ రా, ఇది బోరిక్ యాసిడ్. మనం కావాలని H3BO3 ని ఓకే కావాలని ఇలా రాస్తాడు కన్ఫ్యూజ్ అవడానికి, కానీ బోరిక్ యాసిడ్ యొక్క యాసిడ్ అమ్మా ఇదిగో ఇక్కడ. అదేంటి సార్ మనకి, మనం ఎలా కనబెడతాం, ఎప్పుడైనా సరే మెటల్ కి OH ఉంటే బేస్ రా, మెటల్ కి OH ఉంటే బేస్, నాన్ మెటల్ కి OH కనెక్ట్ అయితే యాసిడ్ అమ్మ, నాన్ మెటల్ కి OH కనెక్ట్ అయితే యాసిడ్. ఎక్కడ చూసుకోండి ఒకసారి, సల్ఫ్యూరిక్ యాసిడ్ చూడరా,
సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఇదేనా? మరి సార్ OH ఉంది కదా, OH అంటే బేస్ అంటాం కదా, కాదురా. when OH is connected to నాన్ మెటల్, OH అనేది నాన్ మెటల్ కనెక్ట్ అవుతుంది యాసిడ్ అంటారమ్మా. అదే OH మెటల్ కనెక్ట్ అయితే బేస్. మరి ఇక్కడ OH దేనికి కనెక్ట్ అయింది? బోరాన్ అనేది నాన్ మెటల్, బోరాన్ నాన్ మెటల్, నాన్ మెటల్ కి OH కనెక్ట్ అయితే యాసిడ్. అదే అల్యూమినియం మెటల్ అమ్మా, మెటల్ కి OH కనెక్ట్ అయితే ఏంట్రా? బేస్. అలా గుర్తుపట్టాలి రోయ్, ఇచ్చింది యాసిడ్ బేస్ అనేది. కావాలని ఇంకోసారి అమ్మా, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎలా రాస్తారు తెలుసమ్మా? ఇలా రాస్తారు. మీరు ఫారెన్ బుక్స్ చూసుకుంటే, ఓకే, ఫారెన్ బుక్స్ చూసుకుంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఇలా రాస్తారు. సార్ నాకు ఈ కాంపౌండ్ ఎవరు చెప్పలేదు, అవుట్ ఆఫ్ సిలబస్ పెడతారు. కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ రా, H2SO4. ఓకే, మనోళ్ళు ఏంట్రా అంటే ఈజీగా ఉండటం కోసం H2SO4 అని రాస్తారు. కానీ ఫారెన్ బుక్స్ చూసుకుంటే ఇలా ఉంటది. సార్ కొత్త కాంపౌండ్ చెప్పారు, ఎగ్జామ్ లో మాకు సంబంధం లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు. కానీ ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, అంటే OH రాస్తారు దాన్ని. ఓకే, అంతేగాని ఎక్కడయో కాదు, కలిపి రాస్తే సరిపోయింది. సో మెటలా యాసిడా బేసా అని కనుక్కుంటారు. యాసిడ్స్ కి అయితే హెచ్లు రా, ఎక్సెప్షన్ 4 కేసులు. అదే కార్బాక్సిలిక్ యాసిడ్స్ కి అయితే COOH లెక్కేస్తారు, బేసిల్కి అయితే OH లెక్కేస్తారా. యాసిడ్లకి హెచ్లు, కార్బాక్సిలిక్ యాసిడ్ కి COOHలు, బేసెస్ కి OH లెక్కేస్తారమ్మా. ఎక్సెప్షన్ ఈ 4 గుర్తుంచుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ యాసిడ్స్ కి అయితే డైరెక్ట్ గా ఎన్ని వాటర్ ఫార్మ్ అయినాయో చూసుకోరా, ఆ వాటర్ తో లెక్కేస్తాం. అది యాసిడ్ కి. బేసిల్ కి ఇన్ ద ఈక్వేషన్ ఇచ్చిన, ఇన్ ద విడిగా ఇచ్చిన, when they are given individually we take it as సేమ్ అమ్మా, సేమ్ అని ఉంటది. అలాగే సాల్స్ అమ్మా, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా సాల్స్. టైం విపరీతంగా పరిగెడుతుంది కదా స్పీడ్ గా. సాల్స్ కమ్మా, సాల్స్ కి అయితే ఎలాగా అంటే ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్ట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్ బై టోటల్ పాజిటివ్ చార్జెస్ ఆర్ టోటల్ నెగిటివ్ చార్జెస్, either positive or negative. For example, అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఎంతరా? ఫస్ట్ లో చెప్పాం కదా, బై మాలిక్యులర్ వెయిట్ బై ఏదో ఒక ప్లస్ గాని మైనస్ గాని తీసుకోండి రా. అల్యూమినియం +3 అని ఆక్సిజన్ స్టేట్, మాలిక్యులర్ వెయిట్ బై 3. అదే ఇఫ్ యు టేక్ అల్యూమినియం సల్ఫేట్ అన్న, అల్యూమినియం సల్ఫేట్ అడిగారు, M/6 అన్న, M/6. అంటే ఇలా సాల్ట్స్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ది సాల్ట్ అంటే మనం తీసుకున్న మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్ట్ డివైడెడ్ బై ఉన్న ప్లస్ చార్జెస్ కానీ మైనస్. జనరల్ గా మైనస్ తీసేయండిరా, ప్లస్ లెక్క చేసుకోండి, ఎన్ని ప్లస్లు ఉన్నాయో అంత. ఓకే, అందులో ఫెర్రస్ సల్ఫేట్ అమ్మ, ఫెర్రస్ సల్ఫేట్ అంటే మాలిక్యులర్ వెయిట్ బై 2 ఏనా, ఎందుకని +2. ఫెర్రిక్ సల్ఫేట్, ఫెర్రిక్ సల్ఫేట్ M/6 రా. ఫెర్రిక్ క్లోరైడ్, ఫెర్రిక్ క్లోరైడ్ M/3. రెండు ఫెర్రికే, బట్ ఫెర్రిక్ సల్ఫేట్, ఫెర్రిక్ క్లోరైడ్, సో తేడా వచ్చేస్తారు, రైట్. కానీ ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఇంకోటి ఏంటంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఒకటి, రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఒకటి, రెడ్యూసింగ్ ఏజెంట్స్ రా. అవి ఎలా సార్? గుర్తుంచుకోవడమేనా, మళ్ళీ ఇప్పుడు డీటెయిల్ గా అన్ని చెప్పడం అంటే మన వల్ల కాదు. KMnO4 ఎసిడిక్ మీడియం లేదా. ఓకే, అలా అసలు ఎలా కనుక్కుంటారా అంటే ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ లో ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది కాంపౌండ్ బై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్ అమ్మ, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్ చెప్పడం. కానీ మనం ఎలా తీసుకుంటాం,
చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అమ్మ, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ పర్ మోల్. ఎలాగంటే సింపుల్ ఆక్సిడేషన్ స్టేట్, దానికన్నా కొన్ని బట్టి పట్టేటివి ఈజీగా. KMnO4 ఎసిడిక్ మీడియంలో అయితే M/5 అమ్మ. అదే మనకి స్ట్రాంగ్ బేసిక్ మీడియం అయితే M/1 అమ్మ, M/1. వీక్ బేసిక్ మీడియం కానీ ఆర్ న్యూట్రల్ మీడియం అయితే M/3 అమ్మ, M/3. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదా చూడండి. ఎలాగంటే సార్ KMnO4 న్యూట్రల్ మీడియంలో ఇట్ చేంజెస్ టు MnO2 సార్ ఏం చేయాలి? ఈక్వలెంట్ వెయిట్ కనుక్కోవాలంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, రెడ్యూసింగ్ ఏజెంట్స్ కి ఇలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు చేంజ్ ఇన్ ఆక్సిడైజ్ స్టేట్ కనుక్కోవాలిరా. ఆక్సిడైజ్ స్టేట్స్ తెలియాలమ్మా. సో ఇంత చేంజ్ 3. అలాంటి మ్యాంగనీస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో మనకు అనవసరం రా, ఇక్కడతో సంబంధం లేదు. ఓన్లీ మాలిక్యూల్ ఎన్నో చూసుకో. ఒకటే మ్యాంగనీస్ 3 × 1 3 కాబట్టి M/3 అంటారమ్మా, M/3. అలాగే సేమ్ K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్ M/6 అమ్మా, M/6. ఈ నెంబర్లు ఎక్కడ ఉపయోగపడతాయంటే రేపు చెప్పే సొల్యూషన్స్ దగ్గర ఉపయోగపడతాయి, అది కాన్సన్ట్రేషన్ టర్మ్స్ దగ్గర ఉపయోగపడతాయి. ఓకే, N ఫ్యాక్టర్ అంటారమ్మా, దీన్నే N ఫ్యాక్టర్ అంటారు. అలాగే మొహర్ సాల్ట్ అంటే FeSO4.NH4 taken twice SO4 dot some XH2O దీనిని M/1 M/1. అలాగే అయోడిన్ అయితే M/2, అయోడైడ్ అయితే డైమైనస్ అయితే M/1. ఫెర్రస్ ఆక్సలేట్ ఫార్ములా FeC2O4 M/3. ఫెర్రస్ ఆక్సలేట్. ఫెర్రిక్ ఆక్సలేట్ అంటే Fe2C2O4 taken thrice. ఫెర్రిక్ ఆక్సలేట్ అయితే M/6 అమ్మ, M/6. అలాగే కొన్ని బుక్స్ లో పెట్టాను రా. ఓకే, ఫెర్రస్ సల్ఫైడ్ అని ఇవన్నీ చెప్పానమ్మా, బుక్ లో ఉన్నారా, మన మెటీరియల్ లో పెట్టానమ్మా. M/11 అని కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టాను. ఇవి ఇంకా గుర్తుంచుకోవడారా, ఈ నెంబర్లు గుర్తుండాలి. నెంబర్లు గుర్తు లేకపోతే తర్వాత మనకి ఇది కాన్సన్ట్రేషన్ N1V1 = N2V2 ఈ నెంబర్లన్నీ గుర్తుండాలిరా. నెంబర్లు గుర్తు లేకపోతే తర్వాత సమ్స్ చేయలేము మనం స్టాయికియోమెట్రీలో. సొల్యూషన్స్ అదే మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్, నార్మాలిటీ, మొలారిటీ, ఓకే, రెడ్యూసింగ్, ఆక్సిడైజింగ్ చేసేటప్పుడు ఈ నెంబర్లు గుర్తు లేకపోతే చేయలేమమ్మా. ఓకే, ఈ నెంబర్లు ఒకసారి గుర్తుంచుకోవాలిరా, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ డ్యూయల్ రిడక్టెంట్ అంటే అదేమా, డ్యూయల్ రిడక్టెంట్ అన్నా ఇక్కడ వస్తారా, డ్యూయల్ రిడక్టెంట్ అన్నా డ్యూయల్ ఆక్సిడెంట్ అన్నా ఏంట్రా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. ఓకే చూడండి, డ్యూయల్ రిడక్టెంట్ అన్నా డ్యూయల్ ఆక్సిడెంట్ అన్నా ఒక ఎగ్జాంపుల్ రా. ఒక్క నిమిషం ఈక్వేషన్ ఉండాలి. ఒక్క నిమిషం.
ఇలా ఇస్తాడు FeS2 on oxidation gives Fe+3 and SO2 ఇలా ఇస్తారమ్మా. ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్, ఇందాకటి కాంపౌండింగ్ డ్యూయల్ ఆక్సిడెంట్ అన్నా డ్యూయల్ రిడక్టెంట్ అన్నా రెండు ఆక్సిడేషన్ రెండు రిడక్షన్ జరగడం రా. ఇక్కడ ఐరన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ +2 అమ్మా, సల్ఫర్ యొక్క ఆక్సిజన్ స్టేట్ -1. నువ్వు విడిగా రాసుకో సార్. Fe+2 నుంచి Fe+3, సో చేంజ్ ఇన్ ఆక్సిజన్ స్టేట్ ఎంత 1 పెరిగిందిరా, 1 పెరిగిందమ్మా, రైట్. అలాగే ఇక్కడ S2 -1 అయినా S2 -1 రా. ఒక్కొక్క సల్ఫర్ కి ఎలా మారింది, SO2 గా మారింది, అంటే ఇక్కడ +4. చేంజ్ ఇన్ ఆక్సిజన్ స్టేట్ ఎంత 5. అలాంటి రెండు సల్ఫర్స్ ఉన్నాయి అంటే ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 10. అది కూడా పెరిగిందిరా, రెండు పెరిగినాయి. అప్పుడేంటి ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఈ రెండు యాడ్ చేయి 1 + 10 మాలిక్యులర్ వెయిట్ బై 10 అమ్మా, రైట్. కాదు సార్, ఒక ఈక్వేషన్ లో 5 పెరిగింది అంటే ఒక దాంట్లో, ఇంకో దాంట్లో 3 తగ్గింది సార్. ఒకసారి 5 పెరిగింది, ఒక 3 తగ్గింది, ఓవరాల్ చేంజ్ ఎంత 2. సో మాలిక్యులర్ వెయిట్ బై 2 సార్. 3 తగ్గింది, 5 తగ్గింది, రెండు చోట్ల తగ్గింది అంటే m/8. రెండు తగ్గినా ఓకే, రెండు పెరిగినా వేస్తారా సార్. ఒకటి పెరిగి ఒకటి తగ్గింది అనుకో, డిఫరెన్స్ వేసుకుంటాం సార్. 5 పెరిగింది, 5 తగ్గింది, అప్పుడు ఎలా సార్, ఈక్వల్ గా వచ్చినాయి, ఎంత పెరిగిందో అంతే తగ్గిందిరా. అప్పుడు ఏం చేయాలి సార్, మాలిక్యులర్ వెయిట్ బై టోటల్ పాజిటివ్ చార్జెస్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ కాంపౌండ్, అంటే దెన్ దట్ కాంపౌండ్ విల్ యాక్ట్ యాజ్ ఏ సాల్ట్ గా పనిచేస్తారా, నాట్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్. ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ గా పనిచేయాలంటే డెఫినెట్ గా దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ లో డెఫినెట్ గా చేంజ్ ఉండాలి. రెండు ఉన్నప్పుడు ఏదో డిఫరెన్స్ ఉండాలి. అసలు ఎంత పెరిగిందో అంతే తగ్గింది అంటే సాల్ట్ గా చెప్పేటప్పుడు మాలిక్యులర్ వెయిట్ బై ఇందా చెప్పలా టోటల్ పాజిటివ్ చార్జ్ ఆర్ టోటల్ నెగిటివ్ చార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికినే ఇదే దానికి 1 పెరిగింది 1 తగ్గింది అనుకో, అప్పుడు ఎలా సార్, మాలిక్యులర్ వెయిట్ బై 2 అంటారు అంతే. ఎందుకంటే ఐరన్ మీద +2 చార్జ్ ఉంది, m/2 అంటారమ్మా. అలాగా చూసుకోవాలరా. ఇది రెండు పెరిగినాయి కాబట్టి డ్యూయల్ ఆక్సిడెంట్ అంటారమ్మా, డ్యూయల్ రిడక్టెంట్ అంటారు. డ్యూయల్ రిడక్టెంట్ రెండు తగ్గితే రిడక్టెంట్, రెండు పెరిగితే ఆక్సిడెంట్ అంటారు. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారా. రెండు పెరిగితే రిడక్టెంట్ అంటారు, ఆక్సిడైజింగ్ స్టేట్ పెరిగితే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. మర్చిపోయింది, రివర్స్ అవ్వండి. ఓకే, అలా కాకుండా అమ్మా ఇంకొకటి అడుగుతారా, ఎలాగా డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అది అడుగుతాడు. ఈక్వలెంట్ వెయిట్స్ అంటే డిస్ప్రపోర్షనేషన్ అంటే ఒకటి పెరిగిద్ది ఒకటి తగ్గిద్ది కదా, సేమ్ ఓకే. ఇక్కడ చెప్పినట్టేరా, ఒకటి పెరిగి ఒకటి తగ్గినప్పుడు, కానీ ఇక్కడికి అక్కడికి తేడా ఏంట్రా చూడు. ఇక్కడ ఒక ఎలిమెంట్ పెరిగిద్ది, ఇంకో ఎలిమెంట్ తగ్గిద్ది, అప్పుడు డిఫరెన్స్ రాసుకుంటాం. లేదా రెండు పెరుగుతాయి బట్ డిఫరెంట్ ఎలిమెంట్స్. బట్ డిస్ప్రపోర్షనేషన్ లో అలా కాదనమ్మా, సేమ్ ఎలిమెంట్ అండర్గో బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్, ఒరే అన్నిటికీ ఇదే గుర్తుంచుకోండి, క్లోరిన్ ఎలా చేయాలో. gives rise to 5NaCl plus NaClO3 plus 3H2O. 3H2O ఇది ఈక్వేషన్. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ క్లోరిన్ అంటాడు. డిస్ప్రపోర్షనేషన్ జరిగినప్పుడు క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ 0, -1 +5.
-1 +5 నువ్వు సింపుల్ చూడు ఇలా రాసుకో క్లోరిన్ Cl-1 గా మారింది. ఓకే మన బుక్ లో చాలా బుక్స్ లో రకరకాలు ఇచ్చాడు కానీ అన్ని కన్ఫ్యూజన్ గా ఉంటాయి. ఎన్ ఫ్యాక్టర్ కనుక్కొని తర్వాత మళ్ళీ మాలిక్యులర్ వెయిట్ ఇవన్నీ సింపుల్ టెక్నిక్. అలాగే క్లోరిన్ అనేది Cl+5 గా మారిందిరా. ఓకే ఆక్సిజన్ స్టేట్ 1 గా చేంజ్ బట్ 2 క్లోరిన్స్ ఉన్నాయి 2 రా. నెక్స్ట్ 0 to 5 చేంజ్ ఇంటూ 2 10. ఓకే పెరిగిందా తగ్గిందా నీకు అనవసరం, పెరిగిందా తగ్గిందా నీకు అనవసరం. డిస్ప్రపోర్షనేషన్ చేసింది ఇక్కడ 2 ఇక్కడ 1. ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ బై 2 ఇక్కడ చేసేయాలి సపరేట్ ప్లస్ ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ బై 10 మాలిక్యులర్ వెయిట్ బై 10. సో వాట్ ఈస్ ద టోటల్ ఈక్వలెంట్ వెయిట్ అంటాడు. ఇది ఏంటమ్మా రిడక్షన్ అనా 0 నుంచి -1 అంటే రిడక్షన్. రిడక్షన్ లో ఈక్వలెంట్ వెయిట్ ఎంత, ఆక్సిడేషన్ లో ఈక్వలెంట్ వెయిట్ ఎంత అని అడుగుతారు విడివిడిగా. లేదు టోటల్ ఈక్వలెంట్ వెయిట్ అంటే m/2 ప్లస్ m/10 దట్ ఈస్ ఈక్వల్ టు 3m/5 అనుకుంటా. ఐ థింక్ 10 LCM 5m plus m 6m/10 3/5 సో 3m/5 ఇది టోటల్ ఈక్వలెంట్ వెయిట్. అది కావాలని n ఫ్యాక్టర్ ఎంత అంటాడు. n ఫ్యాక్టర్ అంటే మాలిక్యులర్ డివైడెడ్ బై 5/3 అంటే ఆ వాల్యూ m పక్కన పెట్టి మిగతా కింద రాసుకోవాలరా. దట్ ఈస్ n ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 5/3 అమ్మ. n ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 5/3. వాట్ ఈస్ ద n ఫ్యాక్టర్ ఆఫ్ ఓకే క్లోరిన్ when it undergo రిడక్షన్ జరిగినప్పుడు n ఫ్యాక్టర్ ఎంత అంటే 2. అదే ఆక్సిడేషన్ జరిగినప్పుడు n ఫ్యాక్టర్ ఎంత అంటే 10. ఓవరాల్ గా డిస్ప్రపోర్షనేషన్ జరిగినప్పుడు n ఫ్యాక్టర్ ఎంత అంటే 5/3. అలాగా ప్రతిదీ ఈక్వేషన్ వాడిస్తాడు. ఈక్వేషన్ వాడు ఇవ్వకపోతే మనం ఏం చేయలేమమ్మా, కంపల్సరీగా వాడు ఈక్వేషన్ ఇస్తాడు. మనకంటే కొన్ని తెలుసు, అన్ని తెలియవు కాబట్టి n ఫ్యాక్టర్. సో ఇది ఒకటి డిస్ప్రపోర్షనేషన్ జరిగేటప్పుడు ఇలాగా. అంతేగాని వాడు మనకి బుక్ లో కూడా వేరే బుక్ ఎక్కడ రిఫర్ చేసినా చాలా n ఫ్యాక్టర్ అని ఉంటాయమ్మా. అన్ని కాదురా సింపుల్ టెక్నిక్. సింపుల్ గా ఇక్కడ Cl2 -1 Cl2 +5. ఇంకోటి చూడరా మీరే ఫాస్ఫరస్ అనుకోమ్మా డిస్ప్రపోర్షనేషన్ జరిగితే H2PO2 మైనస్ ప్లస్ PH3. ఓకే P4 gives rise to ఇక్కడ +1 రా ఫాస్ఫరస్ ది. ఇక్కడ ఫాస్ఫరస్ ది -3 P4 gives rise to -3 రాసుకో. 0 నుంచి 1 బట్ 4 ఉన్నాయి కాబట్టి m/4 అయిపోయింది. 0 నుంచి 3 12 m/12 అయిపోయింది. అలాగా సింపుల్ టెక్నిక్ రా. అంతేగాని చాలా టెక్నిక్స్ ఏదైతే ఉంటారు కానీ అవన్నీ వద్దు. సింపుల్ లాస్ట్ లో నీకు n ఫ్యాక్టర్ కావాలంటే m పక్కన పెట్టి మిగతా వాల్యూ మొత్తాన్ని పైగా రాసుకో 5/3 అదే వచ్చేస్తాం n ఫ్యాక్టర్ అంటే. అంతేగాని వేరే ఎక్కడయో అడుగుతా ఉంటాడు, అవన్నీ అవసరం లేదమ్మా మనకి. రైట్ ఇది ఎక్కడ కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు ఇలాగా. అలా కాకుండా వాడు అడ్వాన్స్ లెవెల్లో మెయిన్స్ లెవెల్లో అడగచ్చు అడగకపోవచ్చు కనమ్మా. అడ్వాన్స్ లెవెల్లో ఓకే అడ్వాన్స్ లెవెల్లో ఎలా అడుగుతాడు అంటే అడ్వాన్స్ లెవెల్లో ఏమంటాడంటే అమ్మా ఒక మెటల్ ఆక్సైడ్ ని రిడక్షన్ చేస్తే some x grams of metal oxides are reduction to give metal y grams of metal. What is the equivalent weight of metal అంటారు. What is the equivalent weight of metal? ఎప్పుడైనా సరే అలా అడిగినప్పుడు ఓకే అమ్మా చూడండి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ మెటల్ ఇలాగా అడుగుతారా. అలా అడిగినప్పుడు సింపుల్ చూసుకోండి అమ్మా. వెరీ ఇంపార్టెంట్ రా. ఓకే జాబ్ చూడండి మెటల్ ఆక్సైడ్ మెటల్ ఎలాగా అంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ మెటల్ ప్లస్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ డివైడెడ్ బై మెటల్ ఇచ్చాడు కాబట్టి
ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ మెటల్ ఇస్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ బై వెయిట్ ఆఫ్ మెటల్ అమ్మ. వెయిట్ ఆఫ్ మెటల్, వాడు మెటల్ ఆక్సైడ్ వెయిట్, మెటల్ యొక్క వెయిట్ ఇచ్చాడు కాబట్టి వెయిట్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ బై వెయిట్ ఆఫ్ మెటల్ ఇస్ ఈక్వల్ టు పైన మెటల్ ఆక్సైడ్ ఉన్నాడు కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ మెటల్ ప్లస్ ఆక్సిజన్ ఆల్రెడీ తెలుసు 8 అని ఫిక్స్డ్ వాల్యూస్ ఎక్స్ ఈ వాల్యూస్ ఇచ్చారుగా. అలా కాకుండా సార్ మెటల్ ఆక్సైడ్ క్లోరిన్ తో రియాక్ట్ అయితే